వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గతంలో చిదంబరం కూడా ఇదే మాట, ఇలాంటిదే ఒక మాట మాట్లాడారు. ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ సమయానికి పహల్గామ్కి వచ్చి దాడి చేసింది కానీ, లేదంటే అంతకుముందు కానీ వాళ్ళు ఏమీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, భారతదేశం వాళ్ళే, భారతీయులు చేశారు ఆ ఉగ్రవాద కార్యకలాపాలు చేసేది భారతీయులే తప్ప పాకిస్తాన్ వాళ్ళు కాదు అని చెప్పి మాట్లాడాడు. అది అక్కడికి అయ్యింది. ఇంక ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్న మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, మరి ఎందుకు వీళ్ళకి ఇంత అనేది తెలియట్లేదు. మొత్తం వందే మాత్రం పూర్తి గీతాన్ని ఆలపించాలి అని చెప్పి ఆర్డినెన్స్, ఎందుకంటే 100 ఏళ్ల దానికి సంబంధించి 150 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి వందే మాతర గీతాన్ని పూర్తి స్థాయిలో ఆలపించాలి, అది మొత్తం తెలియాలి ఈ తరానికి అని చెప్పి భారతదేశం కేంద్రం చట్టం చెప్పింది. అన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. కానీ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాత్రం ఆలపిస్తూ ఉంటే పూర్తి స్థాయి గీతం అవసరం లేదు, అది అవసరం లేదు, జాతీయ గేయమైనా ఇంకోటైనా కానీ పూర్తి స్థాయిలో పాడక్కర్లేదు, ఇప్పటివరకు పాడుకున్నటువంటి ఆ మొదటి 2 చాలు, ఆపేసేయండి అంటూ సంజ్ఞలు చేసి ఆపనివ్వలేదు. సరే, వాళ్ళు ఆపలేదు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఒక వ్యతిరేకత. డెఫినెట్గా మేము దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. భారతీయులు అయితే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఇది భారతదేశం. వందే మాతరం బంకించంద్ర చటర్జీ గారు రాశారు. అఫ్కోర్స్ చెప్పారు ముందుగా స్వాతంత్రోద్యమ సమయంలో మొదటి 2 పంక్తులు సరిపోతాయని, కానీ ఇప్పుడు మహిళా శక్తి అనే దానికి నిర్వచనం చెప్పాలి అంటూ అందులో ఉన్న మిగతా అన్ని పంక్తులు కూడా వాళ్ళు అందులో పెట్టడం జరిగింది. 150 ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి 150 ఏళ్ళు అయిన సందర్భంగా వందే మాత్రం వారోత్సవాలను చేసి ఏడాది పాటు ఇది ప్రకటించారు. ఒకసారి వీడియో చూడండి. धर्मा तुमि हृदि तुमि मर्मा त्वं हि प्राणा शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वंदे मातरम दश प्रहरण धारिणी कमला कमल दल विहारिणी. చూసారుగా, అది జరిగింది. ఇంతకీ లాస్ట్ టైం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏముందండి, ఫస్ట్ 2 చరణాల్లో ఉన్నటువంటిది మనం చూసాం ఎలాగా అనేది. సింపుల్గా ఒకటే చరణం మనకి ఇచ్చింది. ఆ ఒక్క చరణంలో కూడా శుభ్రజ్యోత్స్న పులకతయామినీం పుల్లక సుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం, ఇంతే. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం అని చెప్పని అక్కడికైంది. దాని తర్వాత మొత్తం చెప్పిందంతా కూడా ఎవరి గురించి చెప్పారు? భారతమాత, మహిళ, స్త్రీ గురించి, స్త్రీ శక్తి గురించి చెప్పినటువంటిదే కదా. సోనియా గాంధీ గారి గురించి చెప్పినట్టే కదా, ఒక మహిళ గురించి చెప్పినట్టే కదా. అరే, మహిళల్ని పొగుడుతూ ఆ 2 చరణాలలో ఉన్నాయరా, ఒక అమ్మవారిలాగా చూసుకుంటున్నాము, స్త్రీని శక్తిలా పూజిస్తున్నాం అని చెప్పడంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత ఇది వచ్చేసింది? సారీ, కాంగ్రెస్ పార్టీ అని కూడా అనకూడదేమో, ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో సిద్ధరామయ్య గవర్నమెంట్, ఇప్పుడు డీకే శివకుమార్ గవర్నమెంట్ నడుస్తోంది. ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో వందే మాత్రాన్ని అక్కడ ఆలపించారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కేరళలో కూడా వీళ్ళు ఏం చేశారంటే, even if Modi shoots us, Congress MP says Kerala won't sing full Vande Mataram in this lifetime. Vande Mataram will not be sung in full Kerala, Minister K. Muralidharan. ఎందుకు? స్త్రీని ఒక శక్తిగా గౌరవిస్తే తప్పేం వచ్చింది? అది భారతీయ సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, స్త్రీని గౌరవించడం అనేది. వందే మాత్రంలో ఉన్నది అదే, అంతకుమించి ఏం లేదు. అందులో పురుష పొంగోలు గురించి, సింహాలు పులులు అని చెప్పని ఇంకోటని ఏమి ఎలివేషన్స్ లేవు. అమ్మ గురించి ఉంది, అమ్మవారి గురించి ఉంది, ఆదిశక్తి గురించి ఉంది, అంతే. అమ్మ అంటే అందరికి ఇష్టమే కదండి. అమ్మ లేకపోతే మనం వచ్చేవాళ్ళమా? అదే కదా దాంట్లో చెప్పారు. దాన్ని కూడా వెంటనే లేదు ఆపేసేయండి. ఆ సైగలు ఏమిటి, ఆ పరిస్థితి ఏమిటి?
ఇది ఇక్కడే బయట పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఏంటంటే పైకి చెప్తారంతే, సెక్యులర్ అనేటువంటిది పైకి చెప్తారు, బట్ వాళ్ళ ఎజెండాలు అనేవి వేరే నడుస్తాయి ఖచ్చితంగా. అప్పుడేమో ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు చేశారని చాలా స్పష్టంగా తెలిసినా కూడా లేదు భారతీయులని చెప్పి అక్కడ చంపేశారు అని చెప్పి చిదంబరం అంటాడు. ఇక్కడ వీళ్ళేమో వందే మాత్రం పూర్తిగా పాడడం కుదరదు, అసలు ఆపేసేయండి మధ్యలో అంటూ అసహ్యకరంగా ప్రవర్తన వీళ్ళు చేస్తుంటారు. స్వాతంత్ర దినోత్సవం జరపడం అనేటువంటిది మేబీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వాళ్ళకి సరిగ్గా అచ్చి రాలేదేమో. ఇందాక ఎక్కడో వీడియో చూసా, ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తూ ఉంటే జెండా ఎగరడం కాదు కదా, మొత్తం పూర్తిగా తెగి కింద పడిపోయింది చేతులతో ఇలా పట్టుకుని చూపించుకున్నారు. ఇది తప్పులు చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు. తప్పు సరిదిద్దుకుని మారడం అనేది ఒకటి ఉంటుంది కదా, వీళ్ళకి ఆ మారడం కూడా ఇష్టం లేదు, ఆ మార్పు అనేది వీళ్ళకి అవసరం లేదేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి పూర్తి స్థాయిలో. ఇంకా కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా ఇక కనుమరుగు అవ్వాల్సిందేనేమో అన్నటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తపరుస్తున్నారు. అదే జరుగుతుందేమో కూడా డెఫినెట్గా. ఇలాంటివన్నీ చేస్తుంటే ప్రజలు గమనిస్తారు, ప్రజలు డెఫినెట్గా గమనిస్తారు. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఏంటి, వీళ్ళ పంథా ఏంటి, వీళ్ళ ఆలోచన అనేది ఎలా ఉంది, ప్రతి ఒక్కటి చూస్తున్నారు. రేపన్న రోజు అదే రిజల్ట్ మళ్ళీ కూడా రిపీట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఇలాంటి నాయకత్వం, ఇలాంటి ఆలోచనే పెట్టుకుని ఉంటే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.